ఇవాళ మేము సేమియా ఉప్మా చేసుకుంటున్నాం. సేమియా ఉప్మా చేసుకోవడానికి ముందుగా కావాల్సినవి పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయ, టమాటో, బంగాళదుంప, అల్లం, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసి తగినంత ఆయిల్ పోసి కొద్దిగా ఆయిల్ వీటెక్కాక పల్లీలు, పల్లీలు కొద్దిగా వేగాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేయాలి. కొద్దిగా కలుపుకుని కాసేపు వేగనివ్వాలి. ఈ పోపు కొద్దిగా వేగాక పచ్చిమిర్చి కూడా వేసి వేగనివ్వాలి. ఆ తరువాత ఉల్లిపాయలు కూడా వేసి వేగనివ్వాలి. అవి కూడా కొంచెం వేగాక ఇవన్నీ వేసి వేగనివ్వాలి. కాసేపు కలిపేసి అది పక్కన పెట్టి మూత పెట్టండి. గ్లాస్ సేమియాకి గ్లాసు వాటర్ తీసుకోవాలి. మేము 4 గ్లాసులు సేమియా తీసుకున్నాం. 5 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. తగినంత ఉప్పు. ఇప్పుడు ఈ వాటర్ బాగా మరిగాక సేమియా వేసుకుందాం. అంతవరకు మూత పెట్టి ఉంచుదాం. చూడండి, వాటర్ మరిగింది. సేమియాలు వేసుకుందాం రండి. సేమియాలు వేసాం కదా, ఒక్కసారి కలుపుకుని మూత పెట్టేద్దాం. ఎమ్మి సేమియా ఉప్మా రెడీ. ఇప్పుడు మా వారిని అడిగి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పమందాం రండి. ఇంకోండి, ఏమండి, సేమియా ఉప్మా చేశాను వేడివేడిగా. ఎలా ఉందో తిని చెప్పండి. ఇప్పుడు సూపర్, బాగుందా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారా, చల్లని క్లైమేట్కి వేడి ఉప్మా మా వారికి ఎంతగానో నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.